వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాసరెడ్డి. రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆడవాళ్ళ ఆయుష్ ఎలా ఉంటుంది? మగవాళ్ళు ఆయుష్ ఎలా ఉంటుంది? సగటుగా వారి యొక్క ఆయుస్సు ఎంతవరకు ఉంటుందనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కొన్ని సర్వేల ఆధారంగా. 45-59 ఏండ్ల మధ్య ఎక్కువ మంది మగవాళ్ళు చనిపోతూ ఉన్నారు. ఇది ఎస్ఆర్ఎస్ 2022 డేటా ఆధారంగా కేరళ యూనివర్సిటీ అనాలిసిస్ చేసి నడి వయసు మగవారు ప్రాణాలకి రిస్క్ ఎక్కువగా ఉన్నారని కూడా ఈ రిపోర్ట్‌లో తేల్చింది. అయితే ఏపీ, కర్ణాటకలోనూ సేమ్ సీన్ ఉందని, కేరళలో మాత్రం మగవాళ్ళకు 75 ఏండ్లు దాకా డోకా లేదని, ముఖ్యంగా 45-60 ఏండ్ల వయసు వాళ్ళ కోసం హెల్త్ స్కీములు తీసుకురావాలని స్టడీ ఉందని, అలాగే 35 ఏళ్ళు దాటిన వారికి రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలని కూడా ఈ సూచనలైతే చేస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా ఇక్కడ కొన్ని వెలుగులోకి వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఆడాళ్ళ వయసు ఎక్కువగా ఇదేదో సామెత కోసం చెప్పింది కాదు. ఎందుకంటే సోషల్ సైన్స్ చెప్తున్నటువంటి నిజం. మగవాళ్ళతో పోలిస్తే మహిళలే ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు. మన రాష్ట్రాల్లో మగవాళ్ళకు నడి వయసులోనే రాలిపోతున్నారు. మహిళలు 70 ఏండ్లు దాటినా గట్టిగానే నిలబడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఆడ, మగ ఆయుష్షులతో తేడా పైన ఇటీవల కేరళ యూనివర్సిటీ నిర్వహించినటువంటి ఒక స్టడీలో, ఒక సర్వేలో కూడా ఈ విషయం తేలింది. అసలు ఆయుర్దాయం విషయంలో ఆడ, మగ మధ్య తేడా ఎందుకు వస్తుంది? ఏ వయసులో మగవాళ్ళకు రిస్కు పడుతున్నారు అనే అంశాల మీద తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో సంబంధించి కూడా 2022 నాటి శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ డేటా ఆధారంగా కూడా హర్యానా అప్రోచ్ పద్ధతిలో కూడా ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్లు విశ్లేషణ అయితే చేశారు. అయితే ఈ రీసెర్చ్‌లో మన రాష్ట్రానికి సంబంధించి కీలకమైనటువంటి విషయాలు కూడా వెల్లడించారు. ఈ స్టడీ ఇటీవల ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫిజికల్ అండ్ సోషల్ సైన్సెస్‌లో పబ్లిష్ అయింది. సాధారణంగా ఆయుర్దాయం అనేది మన హెల్త్, సోషల్ లైఫ్, ఆర్థిక పరిస్థితులు, అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే పలు రీసెర్చ్‌ల ప్రకారం కూడా ఒకప్పుడు చిన్న పిల్లలు చావులు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు అధునూతనమైనటువంటి వైద్యం అందుబాటులోకి రావడం వల్ల కూడా శిశు మరణాలు చాలా వరకు తగ్గుతున్నాయి. దీంతో ఓవరాల్‌గా చూసినట్లయితే సగటు మనిషి ఆయుర్దాయం పెరిగినా మగవాళ్ళకు, ఆడవాళ్ళకి మధ్య గ్యాప్ మాత్రం అలాగే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మగవాళ్ళలో మిడిల్ ఏజ్ డెత్స్ అంటే ఉన్నాయని, అంటే కొన్ని రిపోర్ట్‌లలో పేర్కొన్నటువంటి డేటా ప్రకారం ఆడవాళ్ళతో పోలిస్తే మగవాళ్ళే మిడిల్ ఏజ్ డెత్స్ అనేది కూడా ఎక్కువగా జరుగుతున్నాయని, ఆ రాష్ట్రాల్లో ఆయుర్దాయం అలాగే అసమానతలు అతిపెద్ద కారణంగా ఉందని, ముఖ్యంగా 45-59 ఏళ్ల వయసు వాళ్ళే ఈ గ్రూప్ వాళ్ళు ఈ అంత అంటే ఆయుర్దాయం ఏకంగా 4 ఏండ్లు తేడాతో వస్తుందని కూడా స్టడీ సర్కిల్‌లో చెప్తున్నారు. అంటే ఈ విషయంలో మనం అంటే చూసినట్లయితే ఈ వయసులో చనిపోయేటోళ్ళు ఎక్కువగా ఉన్నారని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇది నడి వయసు తర్వాత ముఖ్యంగా 65-79 ఏళ్ల మధ్య ఉన్నోళ్ళు కూడా ఈ వ్యత్యాసం కారణంగా అవుతుందని, కాకపోతే 45-59 ఏండ్ల వాళ్ళకంటే వీళ్ళ ప్రభావం కొంచెం తక్కువగానే ఉంది. మన దగ్గర 20 ఏండ్ల లోపు పిల్లలు, కౌమార దశలో ఉన్నవాళ్ళు మరణాలు బాగా తగ్గాయి. ఆయుర్దారం అంటే ఆయుష్‌కు సంబంధించి కూడా తేడాల్లో వీరు వాటా చాలా తక్కువని కూడా ఈ స్టడీని చూస్తే మనకు అర్థమైపోతుంది. కేవలం ఒక్క గ్రూపు అనే కాదు, ఓవరాల్‌గా చూస్తే మన రాష్ట్రాల్లో 35-69 మధ్య ఏండ్లలో అంటే మిడిల్ ఓల్డర్ ఆర్డర్ ఏజ్‌లో ఉన్నవాళ్ళు మరణాల వల్లనే ఆయుర్దాయం దెబ్బతింటుందని, ఇప్పుడు ఫోకస్ అంతా కూడా ఈ నడి వయసు వాళ్ళు ఆరోగ్యం మీదనే పెట్టాలని కూడా ఈ స్టడీలో చెప్పడం జరిగింది. కేరళ ఒక అంటే కేరళ తప్ప మిగతా రాష్ట్రాలే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలన్నిటిలో పోలిస్తే ఆయుర్దాయం విషయంలో కేరళ అందరికంటే టాప్ ప్లేస్‌లో నిలిచింది. అక్కడ మగవాళ్ళు సగటుగా 72 నుండి ఏండ్లు ఉంటున్నారు. మహిళలకు 78 ఏండ్లు బతుకుతున్నారు. అక్కడ హెల్త్ స్టడీస్ చిన్న పిల్లలకే కాదు, వృద్ధులకు, నడి వయసు వారికి కూడా అండగా ఉండటమే ఇందుకు కారణమని, ఆ తర్వాత తమిళనాడు పురుషులు 71, మహిళలు 75 పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం ఆయుష్ విషయంలో వెనకబడి ఉన్నారు. ఇది మన రాష్ట్రాల్లో ఆయుర్దాయం
అందరికీ సమానంగా ఉండాలంటే 20 ఏండ్లలోపు పిల్లలు కాపాడుకోవాలని, ముఖ్యంగా 45-60 ఏండ్ల వయసు వాళ్ళకు కూడా కాపాడుకోవాలని కూడా హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అయితే సూచిస్తున్నారు. ఈ విషయంలో వాళ్ళ కోసం ఒక హెల్త్ స్కీమ్‌లు తీసుకురావాలని, అప్పుడే లైఫ్ ఎక్స్‌టెండ్ అవ్వడానికి ఈ స్టడీ సర్కిల్ కూడా ఉపయోగపడుతుందని ప్రభుత్వాలు సమాజానికి పలు సూచనలు కూడా చేస్తున్నాయి. ప్రభుత్వ శిశు మరణాలు తగ్గించడం పైన కూడా ఫోకస్ పెట్టాలని, ఇక పైన 35 ఏళ్ళు దాటిన వారికి ఆరోగ్యం పైన, లైఫ్ స్టైల్ మీద మార్పులు ఫోకస్ పెట్టాలని కూడా పేర్కొంటున్నారు. ప్రజలు కూడా 35 దాటితే హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలని చెప్తున్నారు. ఈ రకంగా ఉంది కాబట్టి 100% మీరు కూడా మీ ఆరోగ్య విషయంలో మంచి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.